హలో అండి. నేను మా ఆయన అయితే ఇద్దరం కలిసి చిలుకూరు బాలాజీ టెంపుల్‌కెళ్ళాము. అందరికి తెలిసిందే చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి ఎందుకెళ్తాము ఏంటి అనేది. ఏంటంటే నాది మొక్కుండే. నేను లాస్ట్ టైమ్ మొక్కున్నాను. నాకు కోరిక తీరితే నేను 108 ప్రదక్షిణలు చేస్తానని. అందుకనేసి మేము చిలుకూరుకైతే స్టార్ట్ అయిపోయినాం. దగ్గర దగ్గర మా ఇంటి నుంచి మాకు చిలుకూరుకెళ్ళడానికి గంట సేపు జర్నీ పట్టింది. మేము ఫైనల్‌గా అయితే చిలుకూరుకి రీచ్ అయిపోయినాం. వెళ్ళే దారిలో చాలా మస్తు మస్తు గుడులుండే. ఇంకా చాలా ఉండే గానీ, మనం 108 తిరిగేసరికి మనకు చాలా టైం పట్టిపోతది గదా! అందుకనేసి మేము డైరెక్ట్‌గా గుడికి వెళ్ళామనమాట. గుడికెళ్ళిన తర్వాత లోపలికి ఎళ్ళేసి ఫస్ట్ దర్శనం చేసుకున్నాము. ఎందుకంటే మేము ఎళ్ళేసరికి ఆల్రెడీ 11 అయిపోయింది. అక్కడ 12:30 వరకి ప్రదక్షిణలు లాస్ట్. 1 ½ అవర్‌లో మనం మన 108 ప్రదక్షిణలు కంప్లీట్ చేసేయాలి. అందుకనేసి మేము లోపలికెళ్ళిపోయి ఫస్ట్ దర్శనం చేసేసుకున్నాం. దర్శనం చేసుకున్న తర్వాతనే మేము ప్రదక్షిణ స్టార్ట్ చేసినాము. చాలా మందికి ప్రదక్షిణలు ఏడే రోజు చేయాలో తెలియక అందరూ సండే రోజే ఎళ్తున్నారు. కానీ సండే రోజు క్లోజ్ చేశారు. ఒకప్పుడు అన్ని డేస్‌లో ఉంటుండే గానీ, ఇప్పుడు సండే క్లోజ్ చేశారు. ఓన్లీ మండే నుంచి థర్స్‌డే వరకు మాత్రమే ఉంటుంది. అది మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్‌నూన్ 12:30 వరకి, సాయంత్రం 4 గంటల నుంచి మళ్ళీ 6:30 వరకు చేసుకోవచ్చు. ఆహ్, మిగతా డేస్‌లో అయితే మనం చేయడానికి కుదరదు. ఒకవేళ ఆఫ్టర్ 12:30 లోపు గనక మన ప్రదక్షిణలు కంప్లీట్ కాకపోతే గనక మనము బయట మొత్తం గిరి ప్రదక్షిణలు చెయ్యాలి. అది 108 ప్రదక్షిణలకి మనం ఎన్ని చేయాలి అనేది పంతులు గారిని అడిగితే వాళ్ళు చెప్తారు మనకెన్ని చేయాలి అనేది. నేనైతే నా ప్రదక్షిణలు స్టార్ట్ చేసేసాను. స్టార్ట్ చేసేసి నేను తిరగడం స్టార్ట్ చేసిన. అంతమంది ఎంతమంది ఉన్నారో చూడండసలు. అసలు చాలా మంది కోరికలు కోరుకొని వాళ్ళు తీరగానే వచ్చి ప్రదక్షిణలు స్టార్ట్ చేస్తారు. మనం ఎంత ఫాస్ట్‌గా చేద్దామనుకున్నా ఆడున్న గుంపులో మనం చెయ్యలేమసలు. అంత ఫాస్ట్‌గా నడిచినా ఏంటి కంప్లీట్ అయిపోయినాయి. మాదంతా అయిపోయింది. దర్శనం అంతా అయిపోయి మేము ఇంటికై ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఎంతమందికి చిలుకూరు టెంపుల్ గురించి తెలుసు? కామెంట్ చేయండి. ఓకే. బాయ్.